వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మధ్యతరగతి కుటుంబమైన కొడుకును ఉన్నత చదువులు చదివించాడు. తండ్రి కష్టానికి ఫలితంగా యువకుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా సంపాదించాడు. దీంతో తమ సమస్యలు తీరిపోతాయని, కొడుకు కుటుంబాన్ని చూసుకుంటాడని కలలు కన్నా ఆ తండ్రికి కడుపు కోత మిగిల్చాడు ఆ కొడుకు. అడ్డదారిలో సంపాదించాలన్న దురాశతో వెళ్లి తన ప్రాణాలనే కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఎండి మొహినుద్దీన్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన కుమారుడు అజీజుద్దీన్ కు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో తమ సమస్యలన్నీ తీరతాయనుకున్న ఆ కుటుంబానికి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఉద్యోగం చేస్తూనే అజీజుద్దీన్ ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అందులో ఒకసారి నష్టం వచ్చినా మళ్లీ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ పెట్టాడు. జీతం డబ్బులతో తీర్చినా ఇంకా అప్పులు మిగిలాయి. దీంతో అప్పుల వాళ్లు ఇబ్బంది పెడితే తండ్రి 5 లక్షల రూపాయల వరకు తీర్చారు. అయినా అజీజుద్దీన్ బుద్ధి మారలేదు. బెట్టింగులకు బానిసై మళ్లీ 22 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక జాబ్ వదిలేసి ఖమ్మానికి తిరిగొచ్చాడు ఆ యువకుడు. వైఎస్ఆర్ కాలనీలో సొంతింట్లో అజీజుద్దీన్ ఉంటుండగా తల్లిదండ్రులు, సోదరి రోటరీ నగర్లో అద్దెకు ఉంటున్నారు. సొంతింటిని అమ్మి అప్పులు తీర్చాలని తండ్రికి చెప్పగా అందుకు కొంత సమయం కావాలని ఆయన అన్నారు. ఈ క్రమంలో అప్పుల ఒత్తిడి మరీ ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకోవాల్సిన తాను బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టి ఇంట్లో వాళ్ళకే సమస్యగా మారానంటూ తనలో తానే కుమిలిపోయాడు. తాను చస్తే ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సెల్ఫీ వీడియో తీసి మరీ తండ్రికి పంపించాడు. సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. क्या कर सकते हैं, अब चारों मिलकर मेरे को ये लास्ट ऑप्शन के जैसा छोड़े. अब इसमें किसकी गलती है, क्या है, अब उसके बारे में बात करके कुछ भी टाइम वेस्ट नहीं करना चाह रहा. मगर मरते से पहले एक लास्ट विश के जैसा लास्ट 2 विशेस है. एक, मैं मरा बोले तो मेरे लाश को कोई भी कौन सा भी फैमिली मेम्बर रहने दो, कोई भी रहने दो, मैं छीना नहीं करना. कहीं को तो मैं कनाट के जैसे ही मरना चाह रहा हूँ. और एक दूसरा विषय है कि अब मेरी लाश देखे तो भी मेरे अम्मा तो भी वो गोपालपुरम का घर बेच के सूख के पैसे फेरते होंगे, समझ लो. अब वो फेरना नहीं फेरना बोल दूँ कि मर्जी है, बोल दूँ, दोनों बैठ के बात कर लेते हैं. मगर मेरे लास्ट विशेष तो ये है, पहला विश तो पहले कंपलसरी. कहीं को बोल तो मैं मरा बोले तो मेरे लाश के आजू बाजू में भी कोई भी घर वाले रहने दो, कोई भी रहने दो, रिलेटिव्स रहने दो, कोई भी नहीं रहना. बस एक अनाथ के जैसा मरना चाह रहा हूँ, और कुछ भी नहीं है. వీడియో చూసిన తల్లిదండ్రులు వెంటనే ఇంటికి వచ్చి చూసేసరికి కొడుకు విగత జీవిగా కనిపించాడు. తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కష్టపడందే ఏదీ రాదు, అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు అన్నది అందరికీ తెలిసిందే. అయినా ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరి వ్యసనం మొత్తం కుటుంబ బాలిట శాపంగా మారుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.